పురుషోత్తం రెడ్డి గారు, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు, ఇది ప్రాథమిక సూత్రం అని మరొకసారి మనకు గుర్తు చేశారు చంద్రశేఖరరావు గారు. అదే రాజకీయాల్లో సిద్ధాంతాలు విలువలు కూడా ఉండవనే అంశం ఈ ప్రాథమిక సూత్రంలో సబ్ సూత్రంగా మనం భావించాలా? అసలు ఢిల్లీ పరిణామాలపైన ఏం చెప్తారు? సార్ ఈశ్వర్ గారు, అందరికీ నమస్కారం. మీకు సాంబశివరావు గారికి నమస్తే అందరికీ నమస్కారం. బేసిక్ గా నా పాయింట్ ఏంటంటే 3 అంశాలు చర్చనీయాంశం అవుతాయి. ఒకటి, ఏ పరిస్థితిలో వీళ్ళు పొత్తు పెట్టుకుంటున్నారని ఒక పాయింట్, ఈ కాంబినేషన్ ఎలా అవుతుందని. ఇప్పుడు నిన్నటి నుంచి జరుగుతున్న కొత్త చర్చ ఏంటంటే 2014 రిపీట్ అవుతుంది. దాంట్లో సున్నితంగా చెప్తున్న అంశం ఏంటంటే, ఎలాగో 2024లో బీజేపీ అధికారంలో కేంద్రంలో వస్తుంది కాబట్టి కేంద్ర సహకారం లేకుండా రాష్ట్రం మనుగడ ముందుకు సాగడం కొంచెం కష్టంగా ఉంది కాబట్టి గెలిచే బీజేపీతో చంద్రబాబు గారు వెళ్ళడం ద్వారా మంచి కాంబినేషన్ వస్తుంది వాళ్ళ సహకారంతో అని మాట్లాడుతున్నారు. అయితే ఇది కాదు అసలు విషయం అది కాదు సార్. వీళ్ళు మొన్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు. ఇండియా కూటమి ఏదో బలపడుతుందని చంద్రబాబు అనుకున్నారు, ఓపెన్ గానే సపోర్ట్ చేశారు. కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకున్నారు, టీడీపీ నాయకులు ఒప్పుకున్నారు. ఎప్పుడైతే ప్రధాని మోడీ గారు 370 సీట్లకు పైగా బీజేపీ కొల్లగొట్టి మళ్ళీ అధికారంలోకి రాబోతోందన్నారో అప్పుడు పడింది సార్ చెమట. వెంటనే ఢిల్లీకి చెక్కేశారు చంద్రబాబు. ఇది అసలు కారణం. వాళ్ళు ఈ చెప్తున్న విషయాలు కరెక్ట్ అని కాదు, బయటికి చెప్తున్న విషయాలు అవి, కానీ దాన్ని కూడా పరిశీలన చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకు ఉంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, 2 పార్టీల మధ్య అవగాహన ఎప్పుడు కూడా అవసరాలు బలాలు బట్టే ఉంటాయి. పైకి దేశ ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు అంటారు, కానీ ఏ పార్టీ అయినా ఇంకొకరితో కలుస్తున్నారన్నా విడిపోతున్నారన్నా ప్రాతిపదిక రాజకీయ ప్రయోజనాలే ఉంటాయి. ఈ కాలంలో చూసినప్పుడు 2 అంశాలు నేను ప్రస్తావించాలనుకుంది ఏంటంటే, 2 పార్టీలకు బీజేపీ జనసేన తెలుగుదేశం యొక్క పొత్తు వాళ్ళకి ఎట్లా ఉంటుంది, వాళ్ళు చెప్తున్న విషయాల పట్ల రాష్ట్ర రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి, 2 అంశాలు పరిగణలో తీసుకోవాలి. నా దృష్టిలో ఉభయ భ్రష్టత్వం తప్ప ఎటువంటి ప్రయోజనం 2 పార్టీలకు ఉండవు. ఉభయ భ్రష్టత్వం అంటున్నాను. ఎందుకంటున్నానంటే ఈ మాట, మొట్టమొదటి అంశం 2014లో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 19 వరకు ఒక కాంబినేషన్ నడిచింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, దేశంలో అధికారంలో ఉన్నారు, కలిసి పనిచేశారు. 4 ఏళ్లు బ్రహ్మాండంగా కలిసి పనిచేశారు, 1 సంవత్సరం బ్రహ్మాండంగా పోరాడినారు. ఈ మొత్తం ఫలితం ఆంధ్రప్రదేశ్ కి ఎంత? జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు ఒకే మొత్తంలో ఉన్నాడు. బీజేపీకి ఫుల్ మెజారిటీ వచ్చింది కాబట్టి ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనూ రిక్వెస్ట్ మెథడ్ తప్ప రాజకీయ పోరాటం చేసే పరిస్థితి లేదు, వాళ్ళు సింగిల్ మెజారిటీకి వచ్చేసారు అని ఈ 5 ఏళ్ల అనుభవం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మోడలు అనుభవంలో ఉంది, చంద్రబాబు గారి మోడల్ అనుభవం ఉంది. నా దృష్టిలో బహుశా సాంబశివరావు గారు ఒప్పుకుంటారు అనుకుంటాను, ఆ 5 ఏళ్ల కన్నా ఈ 5 ఏళ్లు బెటర్ ఫలితాలను అయితే సాధించుకున్నారు 2 వైపుల నుంచి. అంటే బీజేపీ కేంద్రం నుంచి కొంత బాగానే హెల్ప్ చేసింది, వాళ్ళు ఉంచి రాబట్టుకోవాలి. గౌరవప్రదమైనటువంటి రిలేషన్స్ మెయింటైన్ చేయడం వల్ల ఆ రోజు కన్నా ఈ రోజు ఎక్కువ ఫలితాలు వచ్చినాయి అని నమ్ముతున్నాం. ఇప్పుడు రేపు చంద్రబాబు గారు గెలిచి బీజేపీ ఢిల్లీలో పవర్ లోకి వచ్చేసింది అనుకుంటున్నాం. 2014 నుంచి 2019 రిపీట్ అవుతుంది, 2019 నుంచి 2024 రిపీట్ కాదు కదా. కాబట్టి గత అనుభవాల దృష్ట్యా బీజేపీ గెలుస్తుంది కాబట్టి వాళ్ళతో ఉన్నామన్న మాటకి ప్రజలు విశ్వసించరు, గతంలో చూసేశారు మన అనుభవాలని. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, ఉభయ భ్రష్టత్వాన్ని ఎందుకు అంటున్నానంటే, ఈ పదం కొంచెం పెద్ద మోటు పదం అయినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగుదేశం పార్టీకి బీజేపీ ఓట్లు ఎట్లా షేర్ అవుతాయండి, లేదా బీజేపీకి తెలుగుదేశం ఓట్లు ఎట్లా షేర్ అవుతాయి? ఏమన్నారు, జగన్ గారు వైసీపీకి ఎంత ఆద్యుడో చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం ఆద్యులు, తెలుగుదేశం పార్టీ కీలక వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించింది జగన్ కాదు మోడీ గారు అని చెప్పి లోకేష్ గారు చంద్రబాబు గారు తప్ప అందరూ మాట్లాడారు. దాని ఫలితం గాంధీ భవన్ దగ్గర పోయి జెండాలు మోసేంత వరకు వచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు బీజేపీకి పొత్తులో సీట్లు ఇచ్చినంత మాత్రాన తెలుగుదేశం పార్టీ ఓట్లు కమలానికి ట్రాన్స్ఫర్ అవుతాయా? ఇది మౌలికమైన ప్రశ్న. రెండోది, కమలం పార్టీ ఓట్లు ఇంత దారుణంగా వ్యవహరించిన తర్వాత రాజకీయ అవగాహనతో జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు పొత్తు పెట్టుకునేసినంత మాత్రాన ఆటోమేటిక్ గా పొత్తు వస్తే ఓట్లు షేర్ కానప్పుడు ఈ పొత్తు ఉభయ భ్రష్టత్వం కాకుండా ఎట్లా ఉంటుంది? కాబట్టి 2 పార్టీలకు ఇది భారమైన పొత్తే, ఇది 2 పార్టీలకు ఉపయోగపడే పొత్తు కాదు. మొదటి అంశం. బహుశా సాంబశివరావు గారు ఈ కామెంట్ ను ఒప్పుకోకపోవచ్చు. ఎందుకు ఇది తొందరపడుతున్నారంటే రాష్ట్ర బీజేపీ నాయకులు, నేను అనుకుంటుంది 24లో ఎలాగా మోడీ గారు అధికారంలోకి వస్తారు కాబట్టి మనం ఇక్కడ 2, 3 ఎంపీలు అయిపోయినామంటే, ఒక పురంధేశ్వర్ గారు, మా కిరణ్ కుమార్ రెడ్డి గారు, సుజనా, ఇలా ఎంపీలు అవ్వబోయేది చివరకు. ఒకవేళ వర్కౌట్ అయితే మనకు ఆటోమేటిక్ గా 1-2 మంత్రి పదవులు వస్తాయి కదా.
ఇటు కేంద్రంలో గ్యారంటీ అధికారంలో మంత్రి పదవులు వస్తే చాలు మనకి, మన పార్టీ భవిష్యత్తు ఏం అవసరం లేదు. ఇంతకుముందు రవిచంద్రారెడ్డి గారు చెప్పారు కదా, మొత్తం ఆ పార్టీ ఆ స్థాయికి రూట్ లెవెల్లో నాశనం అయిపోవడానికి కారణం చంద్రబాబు అని. చంద్రబాబు గారు ఉంటారండి, బీజేపీకి ఏమైంది? పాయింట్ ఏంటంటే చంద్రబాబు చిన్నవాడు, బీజేపీ పెద్ద పార్టీ. నేనేమంటానంటే బీజేపీ సాధించేది ఏముంది, దేశంలో అధికారంలోకి వస్తారు. చంద్రబాబు గారితో ఇట్లాంటి పొత్తు పెట్టుకోవడం ఆయనకు కూడా పెద్ద లాభం లేదు అంటున్నాను. ఆయనకు కూడా పెద్ద వర్కౌట్ కాదు, వీళ్ళకు వర్కౌట్ కాదు. కానీ వర్కౌట్ అయిన 1-2 ఎంపీలో మీరు నా అంచనా ఏంటంటే 1-2-3 కీలక నాయకులు మనం ఇక్కడ ఎంపీలు అవుతాము, వాళ్ళు పొత్తు పెట్టుకుంటే దేశంలో అధికారంలోకి వస్తాము. ఖచ్చితంగా ఇద్దరికో ఒకరికో పెద్ద రాష్ట్రం కాబట్టి ముఖ్య మంత్రి పదవులు వస్తాయి. ఒంటరిగా గెలిచే పరిస్థితి కనపట్లేదు. దీనికోసం బీజేపీ కానీ రాజీ పడితే మీ గౌరవాన్ని పోగొట్టుకుంటారు. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడానికి ఏ పాయింట్ లేదు. అదేవిధంగా వాళ్ళకి మీతో పొత్తు పెట్టుకోవడానికి పాయింట్ లేదు. పాయింట్ లేని 2 పొత్తులు ఉభయ ప్రస్తుతం కాకుండా ఏమవుతాయి? కాబట్టి బీజేపీ ఏదైనా 24 తర్వాత దేశంలో మీరు అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో ఏర్పడే ప్రత్యేక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని మీరు రాజకీయాలు చేస్తే, మీరు చెప్పిన దానికి ఇంకో పాయింట్ నా క్వశ్చన్ ఏంటంటే, మంత్రి పదవులు వస్తాయని కొందరు ఆశపడి టీడీపీతో పొత్తు పెట్టుకుందాం, ఒకరిద్దరు గెలిస్తే రేపు కేంద్రంలో మంత్రి పదవులు రావచ్చు, ఈ ఆలోచన అంతా ఒకటి సార్. ఇది రాజకీయంగా వాళ్ళ ఆలోచన. ఈ కాంబినేషన్ ని ప్రజలు ఎలా చూస్తారనేది రెండో క్వశ్చన్. 2014 నాటి కాంబినేషన్ వస్తే ఎట్లా ఉంటుంది, ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? 2014 కాంబినేషన్ ఏంటంటే 2 రకాలు. ఆ రోజు రాష్ట్ర విభజన జరిగిపోయింది, మోడీ గారు అధికారంలోకి వస్తారు, ఈ రాష్ట్రం కకావికల వైపున ఈ రాష్ట్రానికి ఒక అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కావాలి, కేంద్రంలో అధికారంలోకి వచ్చే వాళ్ళతో బాగుండే ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు, ఫ్రెండ్షిప్ చేశారు, అనుభవం కలిసి వచ్చి గెలిచిపోయినారు. కానీ ఈ రోజు 2024 పరిస్థితి కాదు, 2 అనుభవాలు వచ్చేసినాయి. కేంద్రంతో కలిసి ఉండి రాజకీయంగా ఎట్టబడితే ఎట్ట వ్యవహరిస్తే ఏం ఫలితాలు వస్తాయో 2014 నుంచి 2019 చూశారు. విపరీత ప్రేమ, విపరీత ద్వేషం. 2019 నుంచి 2024 వరకు పద్ధతిగా ఉండే ముఖ్యమంత్రి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో గౌరవప్రదంగా ఉంటే ఎట్లాంటి ఫలితం వచ్చాయి. కాబట్టి కేంద్రాన్ని అధికారంలో వచ్చే వాళ్ళతో బాగుండాలనే సబ్జెక్ట్ ఓవర్. చంద్రబాబు అనుభవం ఉంది, జగన్ అనుభవం ఉంది, కాబట్టి దాంట్లో ఎవరు రారు. కాబట్టి ఎంతో కొంత ఈ పరిస్థితుల్లో బీజేపీకి తెలుగుదేశం భారం, తెలుగుదేశానికి బీజేపీ భారం. కాబట్టి ఇద్దరికి భారంగా ఉంటారు. కాబట్టి ఇది ఉపరిభ్రష్టు తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఈ కాంబినేషన్ అదనపు ప్రయోజనం ఏమీ సాధించదన్ను, అదనపు ప్రయోజనాన్ని ఇవ్వదు, అదనపు భారాన్ని 2 పార్టీలకు సమానంగా ఇస్తారు.